రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు నెరవేర్చేందుకు నామినేషన్ వేస్తే భర్తన్ సచ్చడో బతుకుతాడో అనే స్థాయికి తీసుకుపోయేటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనం. కత్తులు పెట్టాడు ఇట్లా పక్కల కత్తులు పెట్టి వినేటోళ్ళు ఎవడన్నా రాజకీయ నాయకులు ఎవడన్నా ఉంటే మీకు నిజంగా బుద్ధి సిగ్గు శరం ఉంటే నేను కులాలు పార్టీలు గిట్లు ఏం మాట్లాడతలేము. ఒక కిరాతకుడు అత్యంత నీచుడు అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా కత్తులతోటి పెట్టి సంపుతమని బెదిరించే స్థాయిలో, అది పోలీస్ స్టేషన్లకు పోయిన తర్వాత కాకి బట్టలోళ్ళు కనికరము లేనోళ్ళు అని విన్నాము కదా. ఈ కనికరం లేనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు చెంచాలై బ్రోకర్లై పోలీస్ స్టేషన్లకు పోయిన తర్వాత కూడా పెద్దోళ్ళతో ఎందుకు రా నువ్వు పంచాయతీ పెట్టుకుంటావు, నువ్వు బచ్చగానివి, నువ్వు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటావు, వాళ్ళ కంట్లలో పడకు బిడ్డ, నువ్వు సంతకం పెట్టిపో తెల్ల కాగితం మీద అని చెప్పని పోతే ఒక వీరనారి లెక్క, ఒక సమ్మక్క లెక్క, ఒక సారక్క లెక్క, సాకలి ఐలమ్మ లెక్క, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టినటువంటి బెల్లి లలిత లెక్క ధైర్యం చేసి నామినేషన్ ఇచ్చింది కదా. ఈ తల్లిని చూసిపెట్టేందుకు వచ్చినాం, ఈ అక్కను చూసిపెట్టేందుకు వచ్చినాం. వీడికైతే మేము ఇక్కడికి వచ్చినాక నిజంగా అమ్మ తెలంగాణ మొత్తం నీ దిక్కు చూస్తున్నది. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డలు ఇగో ఈ చైతన్యం కావాలి.